హాయ్ ఎవరివన్, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు బాగున్నారు అనుకుంటున్నాను. ప్లీజ్ అండి, కొత్తగా ఎవరైనా చూసేవాళ్ళంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. నా వీడియోస్ ఎలా ఉన్నాయి కామెంట్స్ పెట్టండి. ఇదేంటంటే సండే లాగ్ అండి. సాటర్డే అయితే నేను షూట్ చేయలేదనమాట, కొంచెం హెల్త్ బాగాలేదని చెప్పాను కదా. ఇంకా అయితే సండే అయితే లేట్గానే లేస్తాం యాజ్ యూజువల్గా. ఇంకా పరోటా ఉండింది, నైట్ చేసిన ఎగ్ కర్రీ ఉండింది. ఇంకా వీళ్ళకైతే పరోటా అయితే చేసిస్తున్నాను. వీళ్ళేమో ఏదో తెమ్మని చెప్తే ఇంకా ఏదో తెస్తున్నారనమాట. ఉదయం లేగానే ఇంకా చిరాకండి పిల్లలతోటి. చిరాకు అంటే వాళ్ళు నాకు చిరాకు తెప్పించేస్తారు, ఒకరి మాట ఒకరికి ఉండదు అనమాట. ఇంకా అలాగా కోపం తెప్పిస్తారు, చెప్పిన మాట వినరు. ఇంట్లో ఎందుకులే గోల గోలండి వీళ్ళతోటి. ఇంకా సరే అని చెప్పని పరోటాలు అయితే చేశానమాట. ఆ తర్వాత ఏమో పాలేమో ఫ్రిడ్జ్ లో ఉన్నాయి, పాలు కాగబెడుతున్నాను. ఇవేమో నైట్ తెచ్చాను. నైట్ ఏమో కొంచెం పాలు అయితే కాగబెట్టుకొని తాగాను, కానీ మరి పాలు అయితే విరిగిపోయినాయండి. ఇంకా ఎప్పుడు ఇరిగిపోవు, కానీ కొంచెం ఎండ ఎక్కువ ఉంది మాకు, దానివల్ల ఏంటంటే ఇవైతే ఇరిగిపోయినాయి అనమాట పాలు అయితే. ఇంకా చేసేది ఏమి లేక నేనేమో మళ్ళా వచ్చి నేను బజార్కి అయితే వెళ్ళాను అనమాట. ఇద్దండి, ఇక్కడేమో అంట్లు అయితే తోముతున్నాను. పాలు కాగేలోపు అంట్లు తోమేస్తాము. అప్పటికి నేను సిమ్లోనే పెట్టానండి పాలేమో, అయినా కానీ ఇరిగిపోయినాయి. ఒక్కోసారి అంతేనమాట. ఇంకా నేనేం చేశానంటే ఆ ఇరిగిపోయిన పాలు పన్నీర్ కర్రీ అన్నా చేసుకోవచ్చులే అని చెప్పని ఆ పన్నీర్ అయితే చేశానమాట. ఇంకా దాన్నేమో ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశానమాట. ఇంకా అలాగ ఎప్పుడైనా కానీ పాలు ఇరిగిపోతే నేను పన్నీర్ చేసేస్తానండి. పన్నీర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. ఇంకా అది కర్రీ చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట, టేస్టీగా. ఇక్కడేమో అంట్లు అయితే ఉన్నాయి, కొన్ని అంట్లు. ఈ అంట్లు అయితే తోమాలి. ఇంకా మళ్ళీ ఏమో బజార్కి అయితే వెళ్ళాలన్నమాట. ఎందుకంటే ఇంకా చికెన్ కూడా ఏం తేనండి, ఈరోజు సండే కదా. అయినా కానీ ఇంకా తేననమాట, ఎందుకంటే రేపు మళ్ళీ ఊరు ప్రయాణం ఉంది. ఇంకా అక్కడికైతే వెళ్ళాలన్నమాట. మా ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్ చనిపోతే, అదే మా కొలీగ్ ఉన్నారు కదండి, మా దగ్గర డ్యూటీ చేసే అమ్మాయి. ఇంకా వాళ్ళ ఫాదర్ గారు అయితే చనిపోయారు అనమాట. ఇంకా వాళ్ళది ఏంటంటే కార్యాలు ఉన్నాయండి. ఇంకా అయితే రేపు ఉంది. ఇంకా దానివల్ల ఏంటంటే కావాలన్నమాట వాళ్ళ ఊరు. ఇంకా అక్కడ దాకా అయితే వెళ్ళాలి. ఇక్కడ ఏమంటే నేను ట్రైన్ కి టికెట్ బుక్ చేసుకున్నాను. ఎందుకంటే యాజ్ యూజువల్ గా ఫ్రీ బస్సులు అంటామే, కానీ ఆ బస్ ఎక్కితే ఎప్పుడుకి వస్తామో ఏమోలే అని చెప్పని, ఎందుకైనా మంచిదిలే అని నేనైతే బస్ కి అయితే టికెట్ అయితే ట్రైన్ కి అయితే టికెట్ అప్ అండ్ డౌన్ అయితే చేసేసుకున్నాను. ఇంకా మా బాబు దగ్గర ఎవరు ఇద్దరిని తీసుకొని వెళ్ళలేనండి. అందువల్ల ఏంటంటే అందులో విక్కీని తీసుకెళ్ళండి, ఇంకా నాకు సినిమానే అనమాట. వాడిని మామూలుగా బజార్ తీసుకెళ్తేనే చిన్న సినిమా ఉంటుందండి. అందువల్ల వాడిని ఏంటంటే ఇంట్లో పెట్టేసి, ఇంట్లో అంటే ఇంకా స్కూల్కి అయితే పంపిస్తాను. మాకు తెలిసిన ఒక అక్క ఉంటే ఆ అక్కనైతే తీసుకోరండి అని చెప్పాను అనమాట. స్కూల్ దగ్గర వదిలిపెట్టిన తర్వాత వచ్చేటప్పుడు ఎట్లాగో వాడైతే ఒక 5:30 దాకా అయితే స్కూల్లో ఉంటాడు. ఆ తర్వాత మా అక్క కొడుకుని కూడా రమ్మని చెప్పానమాట. ఇంక ఈ రోజుకి ఇక్కడే ఉంటారా అని చెప్పని. ఇంకా వాడు వచ్చాడంటే ఇంకా సాయంత్రంగా వాడు పట్టుకుంటాడు. మేము వచ్చేలేక 9 అలా అవుతుందండి. ఇంకా ఇక్కడేమో పాలు ఇరిగిపోయాయని చెప్పాను కదా, ఇదిగో ఇలా పాలు అయితే ఇరిగిపోయాయి అనమాట. వీటినైతే ఒక గిన్నెలో అయితే పోస్తున్నారు. అంట్లు కూడా తోమేశానండి. ఇదిగోండి వీటినేమో ఇలా పోసారు. ఇవైతే అప్పటికి కూడా వీటిని అంతా జరిపెట్టినా కానీ ఇవి చూసారా, దీంట్లో వాటర్ అన్ని ఇలా మొత్తం అయితే స్ప్రెడ్ అయిపోయినాయి అనమాట. ఇంకా నేనైతే అక్కడంతా ఏంటంటే నీట్ గా అయితే నీళ్ళు అయితే పోసేసాను. ఇంకా అప్పుడు పోయిందనమాట, వేడి వేడిగా అలాగే పోసానండి. ఇంక ఇదైతే షింకులు అయితే పెట్టేశాను అనమాట. ఇంకా వాటర్ అవన్నీ పట్టేసి ఈ బండ మీద మొత్తం అయితే క్లీన్ చేశానండి. ఏందోనండి, సండే అయితే అసలుకి ఒక్కోసారి పనులు అవుతాయి, కానీ ఒక్కోసారి చాలా లేజీ అయిపోతాము. సండే అంటే ఆల్మోస్ట్ చాలా లేట్గానే లేస్తాము కదా, అసలు ఎంత చేస్తున్నా పనులు అయితే కావనమాట. ఇక్కడేమో నేను బయటకైతే వెళ్ళాను అనమాట. వాళ్ళకేమో 2 స్నాక్స్ అయితే ఇచ్చి పలక బలపం అయితే ఇచ్చాను మా విక్కీకి అయితే. వాడేమో కొంచెం చదువుకుంటున్నాడు, టీచర్స్ ఏమో ఇంటికాడ కొంచెం రాపిచ్చిండి అని చెప్పారనమాట. అందువల్ల ఏంటంటే ఇంకా ఇదిగో ఇలా తెచ్చుకున్నాను. ఆల్రెడీ ఉంది కానీ పలక దాని మీద పెన్సిల్ తోటి ఇంకా వాటన్నిటితో గీసేసాడు అనమాట విక్కీ అయితే. ఇంకా ఇక్కడేమో బలపాల ప్యాకెట్ కూడా తీసుకున్నానండి. 10 రూపాయలు ఉండేది బలపాల ప్యాకెట్, 17 రూపాయలు అయింది. దాన్ని అయితే డబ్బాలో తీసి పెట్టేశాను. ఇక్కడ చూసారా అలాగా
కాసేపు అలా పడుకున్నానో లేదో వచ్చేలేక వాటర్ ఇవన్నీ పోసేసారనమాట. మా వాడైతే చెస్ కార్యక్రమం అయితే పెట్టాడు. తర్వాత ఇక్కడ పాలు ఆవు పాలైతే తెచ్చానండి. అవైతే కాగబెడుతున్నాను. ఈ పాలైతే కొంచెం పసుపు అలా కనిపిస్తాయి కదా, ఈ పాలు ఏంటంటే కొంచెం స్మెల్ వస్తాయి. అయితే ఆ పాలు ఆమె ఏం చెప్పిందంటే, కేంద్రంకి వెళ్ళారు కదా, సిమ్లో బాగా కాగబెట్టమ్మా నీకు అంతగా అనిపించదు అని చెప్పారు. అయితే పాలు ఏంటంటే చాలా వేడి అనమాట, నాకు తెలియదు. అయితే భయంకరమైన వేడి ఏంటి, ఆవు పాలు కదా. ఇంకా ఇక్కడేమో చక్కెర కూడా అయితే వేసేసి, అయితే ఆవు పాలు మంచిది అంటారు కదండి, కానీ తాగాలంటే కొంచెం కష్టం అనమాట. పాలు ఏంటంటే కొంచెం స్మెల్ వస్తాయి, అందువల్ల తాగడం కష్టం అండి. ఇంకా ఇక్కడేమో మాకైతే కాఫీ పొడి వేసుకొని కాఫీ తాగుతున్నాము. ఇంక ఇవైతే లక్కీకి అయితే ఇస్తున్నా, విక్కీకి అయితే మామూలు పాలు అయితే కలిపేసి వాడికైతే ఇస్తున్నాను అనమాట. ఇంకా ఉదయం అయితే మేము పరోటా అలాగే అలా తిన్నాం కదా, ఇంకా అంత ఆకలేం లేదు. మా లక్కీ కూడా అయితే బయట పిల్లలు వస్తే ఇంకా వాళ్ళతో ఆడుకోవడానికి అయితే వెళ్ళాడు అనమాట కాసేపు. ఇంకెట్ట సండే కదా, ఇంకా అలా అనమాట. నేను కూడా లక్కీని తీసుకెళ్లేదాన్ని కాదు, కానీ నేను మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పటికి 9 అలా అవుతుంది. అందువల్ల ఏంటంటే ఇంక తీసుకెళ్తున్నాను. కానీ ఈ ట్రైనే బెస్ట్ కదండి, అప్ అండ్ డౌన్ కి ట్రైన్ అయితే బెస్ట్ కదా అని చెప్పని ఇంకా అలా అనమాట. ట్రైన్ అంటే గుర్తొచ్చిందండి, నా ఎక్స్పీరియన్స్ లో ట్రైన్స్ ఒకసారి నేను ట్రైన్లో అయితే ఒక ఎక్స్పీరియన్స్ అయితే ఫేస్ చేశారనమాట. అదేంటంటే ఆ నేను మాకు సర్టిఫికేట్స్ ఉంటాయి కదా నర్సింగ్, అయితే సర్టిఫికేట్స్ అయితే కాదు వాటిల్లో మాకు ఒక వీసా వీసా అంటే కాదు, కొంచెం పర్పస్ లాగా అనమాట. ఒక సర్టిఫికేట్ లాగా అయితే ఒకటి ఇస్తారు. అదేంటంటే మేము ఖచ్చితంగా తీసుకోవాలన్నమాట, ఇంకా డేట్ కూడా అయిపోతుంది. దానికోసం అని చెప్పని మేము విజయవాడ అయితే వెళ్ళామండి. విజయవాడ వెళ్ళాము. అయితే ఆ రోజు ఏంటంటే ఇక్కడేమో రసం పొడి అయిపోయింది, రసంకి అయితే ఇక్కడ వేయిస్తున్నాను. అయితే ఆ రోజు మా కొలిగ్ కూడా వస్తానంది. ఇంకా తర్వాత గూడూరులో ఫ్రెండ్స్, నెల్లూరులో ఇట్లాగా అందరం అనమాట. మేము ఒకే చోట పని చేసినా అందరం, అది సారీ అండి, వేరు వేరు చోట పని చేసినా కానీ ఏదైనా ఇలా ఉందంటే అందరం ఫోన్లు చేసుకుంటాం అనమాట. పలానా టైంకి రండి అని చెప్పుకుంటాము. అలాగా నేనేంటంటే ఇంకా కావల్లో కూడా ఒక ఫ్రెండ్ ఉంది, తనేమో ఉదయాన్నే విక్రమసింహపురి అని ఉందనమాట, దానికి ఎక్కుతానులేమా అని చెప్పింది. అయితే నేను ఇంకొక ఫ్రెండ్ ఉంటే తనేమో ఇంకా నేను ఒక ట్రైన్ ఉందండి, ఆ ట్రైన్ ఎక్కితే ఇంకా మేము దిగేటప్పటికి 2 అట్లా అవుతుంది. సరే మేము లాంగ్ నుంచి కదా, మాకు ఆ ట్రైన్కి చేరుకోవాలంటే మేము గూడూరు వెళ్ళాలన్నమాట. ఇంకా సరే లాంగ్ కదా వద్దులే మేమిద్దరం వెళ్తాంలే అని చెప్పనేసి ఇంకా నేనేంటంటే ఇంకా అక్క వాళ్ళు కూడా అప్పుడు ఇక్కడ ఉన్నారు. అప్పుడు సమ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయిలేండి, దానివల్ల అక్క వాళ్ళు వచ్చారు. ఆ ప్రాబ్లమ్స్ లో ఇది కూడా అనమాట, ఖచ్చితంగా తీసుకొని వెళ్ళాలి 2 రోజులని మాకు మెసేజెస్ అయితే వచ్చాయన్నమాట. అందువల్ల ఏంటంటే ఇంకా కంపల్సరీ వెళ్ళాలి. ఇంకా మా బాబును కూడా అక్క దగ్గర పెట్టేసి, అప్పటికి ఇంకా చాలా చిన్నోడండి విక్కీ అయితే, ఇంకా లక్కీ నేనైతే వెళ్ళామన్నమాట ట్రైన్ ఎక్కేసి. అప్పటికే ఈ అమ్మాయికి టికెట్ కూడా తీసుకున్నాను నేను మా కొలిక్కి. తనేమంటే ట్రైన్ మిస్ అయిపోయింది, మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోయింది అనమాట వాళ్ళ ఊరికి. రిటర్న్ వెళ్ళలేదండి, వాళ్ళ అక్క వాళ్ళ సారీ అండి, రిటర్న్ వెళ్ళిందా, సారీ, కాదు కాదు రిటర్న్ కాదు, వాళ్ళ అన్నయ్య వాళ్ళ ఇంటికి అయితే వచ్చిందనమాట. అలా ఎలాగంటే తను బస్సు ఎక్కింది, అంటే తనకు కూడా ఏంటంటే ట్రైన్ మిస్ అయింది కదా, గూడూరు దాకా గూడూరులో దిగేస్తుంది అనమాట తను కూడా. ఇంకా అయితే నేనేంటంటే నేను ఇంకా ట్రైన్ అయితే ఎక్కేసి నాకు ఆలోచన రాలేదు, గూడూరులో ఆల్రెడీ మా ఫ్రెండ్ ఉంది, ఇంకా తన ఇంటికి అంటే ఏదైనా ఆలోచన రాలేదు. తర్వాత మా ఫ్రెండ్స్ వాళ్ళే మాట్లాడుకొని ఇంకా వాళ్ళు ఏం చేశారంటే గూడూరులో దిగేసేమాయి ఉదయాన్నే అందరం ఒకే ట్రైన్కి అయితే మూవ్ అయిపోతాంలే అని చెప్పారనమాట. ఇక్కడేమో బట్టలు ఉన్నాయండి, బట్టలన్నీ అయితే బీరువా చూసారు ఎంత ఘోరంగా ఉందో, ఇంకెవరిని మడతేయాలి, పిల్లలు గుడ్డలు సర్ది పెట్టేస్తారు. ఇంకా అయితే నేనైతే ఇంకా గూడూరు దాకా ట్రైన్ అయితే ఎక్కానమాట. అప్పటికి మాకు తెలిసిన తమ్ముడు ఉంటే అబ్బాయి, మా కింద అబ్బాయి టీసీ అనమాట, తనేమో నాయన ఇట్లాగా అసలు ఆ ట్రైన్లో ఎలా ఉందంటే చాలా ఘోరంగా ఉంది, సీట్లు కూడా లేవన్నమాట, అంతా హిందీ వాళ్ళు, బాత్రూమ్ పక్కన అట్టంట చాలా దరిద్రంగా కూర్చొని ఉండారు. ఇంకెందుకు లేండి అసలు వాళ్ళు చూడలేక చచ్చిపోతున్నాం అనమాట. అయితే నేనేంటంటే ఇంకా ట్రైన్ ఎక్కినప్పటి నుంచి నుంచోవడమే అసలు ప్లేస్ లేదు, కాలు పెట్టడానికి కూడా ప్లేస్ లేదు, అంత ఘోరంగా ఉంది. అప్పుడు ఏంటంటే
ట్రైన్‌లో ఎక్కాం కదండీ! నేనైతే దిగేదాకా అనమాట గూడూరులో సరే అని చెప్పని నేను నాయుడుపేట వచ్చేదాకా నేను ఒక అతన్నయితే అబ్జర్వ్ చేశాను. వాడైతే దొంగలాగున్నాడు. నా చేతిలో ఏమో చిన్న ఈడు లక్కీ ఉన్నాడు కదండీ! లక్కీకి గూడా అప్పటికి 4 ఇయర్స్, 5 ఇయర్స్ ఏమో ఉంటుంది. మరి వాడు పిల్లోడి కోసం వచ్చాడో, లేకపోతే దండ కోసం వచ్చాడో నాకైతే అర్థం కాలేదు. నేనైతే గోల్డ్ చైన్ వేసుకొని వెళ్ళానులెండి. అయితే ఇంకా వాడిని ఫస్ట్ ఏమో అబ్జర్వ్ చేశాను. ఇంకా వాడేమో నేను ఏంటంటే ఇంకా ట్రైన్ మొత్తం తిరుగుతూనే ఉన్నాను. సీట్ ఎక్కడా లేదండి. అస్సలు కాలు పెట్టడానికి లేదు. ఇంకా సీట్ ఉంటుందా చెప్పండి? ఇంకా నేనేంటంటే అలాగే వెళ్తున్నా. నేను అబ్జర్వ్ చేశాననమాట. ఇంక నా వెనకాలే వస్తున్నాడండి. నేను ఇంకా ఒక పక్క చున్నీ అయితే మెడకేసుకొని ఆ చైన్ అయితే ఇంకా చూసుకుంటూ మధ్య మధ్యలో ఒక పక్క చేతిలో పిల్లోడు, ఒక చేతిలో అయితే బ్యాగ్ ఇలాగుందనమాట. ఇంకా ఈ తమ్ముడని చెప్పాను కదా! ఈ అబ్బాయి ఏంటంటే పాపం గూడూరులో దిగాక వేరే బోగీలో ఎక్కు నేను చెప్తానులే వాళ్ళకి అని చెప్పి రిజర్వేషన్ బోగి. ఇంక సరేలే అని చెప్పని ఇంక వెళ్తూ ఉన్నాను. ఇంకా అక్కడ ఒక ఆమె అయితే ఒక అతననమాట సీట్ ఇచ్చాడండి. సరే కూర్చున్నాను. ఇంక అప్పటికి అతను అబ్జర్వ్ చేస్తే ఇంక పక్కనే ఉన్నాడండి. సరే ఈలోపు నా ఫ్రెండ్ నేను యాక్చువల్‌గా అయితే ఇంకా వెళ్ళిపోవాల్సిందే విజయవాడకైతే. అయితే ఈలోపు మా ఫ్రెండ్ ఏంటంటే ఫోన్ చేసిందనమాట. గూడూరు అమ్మాయి. తర్వాత నేను చెప్పాను కదా! మా దగ్గర వర్క్ చేసే కొలీగ్ అని చెప్పాను కదా! వీళ్ళిద్దరైతే నాకు ఫోన్ చేశారనమాట. దిగేసేమాయి గూడూరులో ఇక్కడి నుంచి అందరం కలిసి వెళ్దాంలే అని చెప్పని. అప్పటికి ఇక్కడ ఇలాగ మేము రావడానికి అక్కడంతా డిస్కషన్ అనమాట వీళ్ళంతా. అప్పటికి నాకేంటంటే అయ్యో నేను పిల్లోడితోటి ఎలా ఉండాలి అక్కడ. ఇంకా రిజర్వేషన్ అదే ఉంటుంది కదా! లేడీస్ అది వెయిటింగ్ హాల్ ఉంటుంది కదండీ! అబ్బా! ఎలా చేయాలి అనుకుంటూ ఆలోచిస్తూనే ఉన్నాననమాట. ఇంకా ఎట్లాగో వీళ్ళు దిగేయమాయ అని చెప్పారు. చెప్తాం కదండీ! దేవుడు ఏదో ఒక రూపంలో మనకి హెల్ప్ చేస్తారు అని చెప్పని. ఇంకా సరే అని చెప్పని నేను బాబుని తీసుకొని దిగుతున్నానండి. ఇంకా వాడైతే హిందీ వాడనమాట వాడు. ఇంకా నేను దిగేసిన తర్వాత మా ఫ్రెండ్ అయితే ఇంక గూడూరుకొచ్చిన తర్వాత తనైతే ఇంక వస్తుందనమాట. బండి తీసుకొని కార్ తీసుకొనైతే వచ్చింది. పాపం నేను ఫోన్ చేశాను. అప్పటికి అన్నం తింటూ ఉండింది తను. నేను ఫోన్ చేయగానే పాపం అన్నం కూడా పక్కన పెట్టేసి అప్పటికి నేను దిగేటప్పటికి టైం అయితే 9:30 అలా అవుతుందండి. పాపం గబగబా అయితే వచ్చేసిందనమాట. తనేంటంటే కొంచెం గూడూరు రైల్వే స్టేషన్ అంత మంచిది కాదు. నువ్వు మనుషులుండాదే కొంచెం లేడీస్ అలాగా మనుషులు ఎక్కువ ఉండే దగ్గర ఉండుమాయ్ అని చెప్పింది. ఇంకా నేను అలాగే ఉండానండి. తర్వాత వీడు సడెన్‌గా ఇంక అటు వెళ్ళిపోతున్నాడనమాట కొంచెం ముందుకి. తర్వాత వీడిని చూస్తే అబ్బాయి ఈడినెక్కడో చూసానే నేను. వాడికి దిగాల్సినంత అవసరం ఏముంది చెప్పండి. వెళ్ళేవాడైతే ట్రైన్‌లోనే వెళ్ళొచ్చు కదా! ఇంకా అలాగా ఎలాగైనా గానండి మనము ఎక్కడైనా గాని ఒంటరిగా ప్రయాణించేటప్పుడు మన పక్కన ఏం జరుగుతుంది ఇవన్నీ గూడా కొంచెం అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలండి. ఈ రోజుల్లో అసలు ఎవ్వరిని నమ్మడానికి లేదనమాట. నేనైతే ఏ జర్నీ అయినా ట్రైన్ జర్నీయే గాదు, ఆటో జర్నీ, బస్ జర్నీగా ఏదైనా గాని నేనైతే అబ్జర్వ్ చేస్తానండి. మామూలుగా నడిచి వెళ్తున్నా కానీ, బండిలో వెళ్తున్నా కానీ, ఎవరైనా అనుమానంగా కనిపించినా గానీ నేనైతే రూట్లు మారుస్తూ అలా వెళ్తుంటాననమాట. చెప్పలేమండి ఈ రోజులు ఎలాగున్నాయో ఏమో అని. అలాగేంటంటే నాకైతే ఇంకా అలాగ అలవాటయిపోయిందనమాట. ఎందుకంటే ఒక్కదాన్నే ఉంటాను కాబట్టి నా జాగ్రత్తలు నేను ఖచ్చితంగా అయితే కేర్ అయితే తీసుకుంటానండి. ఇలా తీసుకుంటే ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్‌లో తీసుకుంటేనే కొంచెం జాగ్రత్తగా ఉంటాం. లేకపోతే లేదనమాట అలాగా జరిగిందండి. వాడు ఎందుకొచ్చాడో, దండ కోసం వచ్చాడో, పిల్లోడి కోసం వచ్చాడో అసలు అర్థమే కాలేదు. ఇంకా అలా అనమాట. అలాగ నా జర్నీలో నేను ఎక్స్‌పీరియన్స్ చేశానండి. ఇంకా ఇక్కడేమో చెత్త చూసారా? ఇదేంటోనండి ఇవి మేము ఫ్రిడ్జ్ పైనేస్తారు కదా! పట్టాలు అవి తీసుకున్నాననమాట చూసారా? అసలు ఎంత డస్ట్‌గా ఉందో అది మొత్తం ఇలా విడిపోతుందంట. తర్వాత మా పైన అక్కని అడిగితే ఇది ఇట్లాగనే పోతుంది. నేను తీసుకున్నప్పుడు ఇలాగే పోయాయని చెప్పింది. ఇంకా తీసుకోదలుచుకోలేదు అసలు దీన్నైతే. ఇంక చూడండి అసలు ఎట్లాగంటే ఆల్రెడీ ఇల్లు చిమ్మి తుడిచేసాను. అయినా గాని డస్ట్ చూసారా ఎలా పడిందో? ఇంకా వీటినైతే ఇంకా నేను నీట్‌గా అయితే చిమ్మేసుకున్నానండి. చిమ్మేసి తుడిచాననమాట. ఎందుకంటే అది పౌడర్‌లాగా ఇంకా ఎప్పుడు తీసుకోకూడదు. ఇంకా ఎట్లాగో నాకు మిషన్ ఉంది కదా! ఇంకా మిషన్ మీదన్నా కుట్టుకోవచ్చు అని చెప్పని ఇంక డిసైడ్ అయ్యాననమాట. దీనికి తీసినందువల్ల జోబీలు గూడా ఉండవింకా. దానికి ఏదో క్లాత్ అటాచ్ చేసి కుడతానండి. ఇంకా టైం చూసుకొని చూసారా అసలు ఎంత చెత్తుందో చూడండి అసలకి భయంకరంగా అనమాట. ఇంత డస్ట్ లాగుంది. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్‌గా బీరువా అయితే ఇలా సర్దాను. చూసారా దాంట్లో కొన్ని గుడ్డలు గూడా వేరే వాళ్ళకి ఇద్దాంలే అని చెప్పి పక్కన పెట్టేసాననమాట. ఎంత ప్లేస్ వచ్చిందో చూడండి.
ఇంక ఇదేనండి నా అలాగో. ప్లీజ్ అండి కొత్తగా ఎవరైనా చూసేవాళ్ళంటే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో చూసిన వాళ్ళందరూ లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియో చూసి.